ఈ యొక్క దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభ వందనాలండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుందండి, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. దేవునికి భయపడితే వచ్చే ఆశీర్వాదాలు అవి అన్కౌంటబుల్ లెక్కలేనని. దేవుని భయము లేనందువలన నిత్యమైనటువంటి మహిమను పొందలేనటువంటి నీడ వంటి దీర్ఘాయువు హంస వలె నేను దీర్ఘాయుష్మంతుడనగుదనని యోబు వాపోయినట్లుగా దీర్ఘాయుష్మంతులుగా ఉండలేకుండా, లేకపోతే దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందలేని వారు అనేకులు ఉంటున్న ఈ దినాల్లో తరతరాల దీవెన ఇవ్వటానికి దేవుడు కృప చూపుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆయన బెస్ట్ బ్లెస్సింగ్స్ మనకిస్తాడు. దేవునికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆయన మనకు బెస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదం శాశ్వతమైంది, తాత్కాలికమైంది కాదు. దేవుడు అనుకుంటున్నాడు, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి అనుకున్నాట. దేవుడైన యెహోవా తాత్కాల నివాసం చేయుటకై నా పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరండి. అంటే 430 సంవత్సరాలు ఆయన దృష్టికి తాత్కాల నివాసం అయితే, నిత్యత్వం అది ఎంత గొప్పదో. అనగా ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము వలెను, రాత్రి కాలమందలి ఒక జాము వలె ఉన్నాయట. కాబట్టి దేవుడు మనకిచ్చే నిత్యత్వం అది యుగాయుగాలు, దానికి లెక్కలేదండి. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ బెస్ట్ బ్లెస్సింగ్స్ ఎలా మనకు వస్తాయి అంటే, దావీదుకు చూపిన శాశ్వత కృప మనకు కావాలంటే దేవుడు మనకు చేసేటువంటి ఆ నిత్యమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద తాత్కాలికంగా తిని త్రాగి సంపాదించుకొని పాపిష్టి లోకంలో బ్రతకడానికి కాదు, పరలోకంలో జీవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, 7వ వచనం బాగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలని సూచనగా నీ చేతికి కట్టుకోనమని, నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలని, నీ గౌనముల మీదను నీ ద్వారబంధముల మీదను దేవుని వాక్యం రాయబడి. అంటే ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడాలా, త్రోవను నడిచినప్పుడు మాట్లాడాలా, పండుకున్నప్పుడు మాట్లాడాలా, లేచినప్పుడు మాట్లాడాలా, పిల్లలకు అభ్యసింప చేయాలి. ఇది దేవుడు ఆశించేది. అబ్రహామును గురించి దేవుడు చాలా గొప్ప విషయం ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఏంటంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి ఆ మనుషులు దైవ భయము లేకుండా పాపేచ్ఛలతో నిండిపోయినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలను దేవుడు ఆ 2 పట్టణాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా సొదొమ గొమొర్రా పట్టణాలను ఆకాశం నుండి అగ్నిని పంపించి దహింపచేశాడు. కారణం అక్కడ ప్రజలకు దైవ భయం లేదు. అలాంటి సందర్భంలో ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో విషయం జరిగింది. 18వ అధ్యాయంలో దేవుడు చేయబోయే కార్యాన్ని గురించి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చాడు. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచేదనా అంటే దాయను అనుకున్నాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు తన స్నేహితునిగా ఎంచుకున్నాడు. దేవుడు కూడా అబ్రహాముకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా,
విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా ఆయన పిలువబడ్డాడు అండి. కాబట్టి నేను ఆ మాటలు మీకు చదువుతా ఉన్నాను. 18వ అధ్యాయములో దేవుడు చేయబోయే కార్యాన్ని గురించి అబ్రహాము ఏం చేస్తాడు అని దేవుడు నమ్మాడు అనే విషయాన్ని మీకు అర్థం చేస్తాను. 18వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అవునండి, మన దేవుడు ఆదిలోనే అంతమును ఎరిగిన దేవుడు, మనిషిని ఆంతర్యమును ఎరిగిన దేవుడు, అంతరంగంలో సత్యము కోరుచున్న దేవుడు. దేవుని యొక్క భయము ఎవరికైతే ఉంటుందో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడునని చెప్పబడిన మాట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలు, నీ భోజన పాలు చుట్టూ నీ పిల్లల వలేవ మొక్కల వలి ఉంది. అంటే దైవ గ్రంథంలో ఏలీ కుమారుల్లాగా బలిసిపోతారని కాదు, దేవునికి అయిష్టంగా నడవాలని కాదు, నిత్యత్వంలో దేవునితో ఉండాలంటే మనము మన బిడ్డలు నిశ్చయముగా మనం దేవునికి భయపడాలా, మన బిడ్డలు కూడా దేవునికి భయపడాలా. దేవుని మాటలను మనం వారికి నేర్పాలా. అలా చేస్తాడు అబ్రహాం అని దేవుడు ఎరుగున్నాడు. అందుకే నా తోడు నేను నిన్ను ఆశీర్వదించాను. తమిళ్లో చక్కగా ఉంటుంది. என் பேரில் ஆணையிடுகிறேன், நான் உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்து பெருகவே பெருக பண்ணுவேன் என்று కర్తరాగ దేవన్ అబ్రహామే குறித்து சொன்னார். స్తోత్రం. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించాడు. నా తోడు నేను నిన్ను ఆశీర్వదించాదనని ఎవరికి మాట చెప్పలేదు. కాబట్టి నేటికి ఆశీర్వాదం. ఈమె కూడా అబ్రహాము కుమార్తె, నడుము వంగిపోయిన స్త్రీని గురించి అబ్రహాము కుమార్తె అని, జక్కైని గురించి ఇతడును అబ్రహాము కుమారుడే అని, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా తరతరాల దేవునిచ్చాడు. కాబట్టి అబ్రహాముని ఎరిగిన దేవుడు నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు, మనల్ని ఎరిగి ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునికి భయపడితే, మనం దేవునికి భయపడితే, మన బిడ్డలు దేవునికి భయపడితే ఆశీర్వాదాలు వాటంతటవే వస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడినని కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు. కాబట్టి ఇది నెరవేర్చుటకు సమర్థుడు దేవుడు. ఈ కోణంలో మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, వినుచున్న మీ బిడ్డను ఆశీర్వదించండి నాయన. శాశ్వతమైన కృపను, శాశ్వత ప్రేమను దేవా మీరు అనుగ్రహిస్తున్నట్టు చూస్తున్నందుకు స్తోత్రం. దావీదుకు చూపిన శాశ్వత కృప అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళిని మత్తయి 1:1 రాయబడినట్లుగా మీ బ్లెస్సింగ్స్ మాకు అనుగ్రహించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చి బెస్ట్ బ్లెస్సింగ్స్ మీ దగ్గర తీసుకోవడానికి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.